ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? మేము టమాటో అయితే ఒక 5 years నుంచి 5 years నుంచి మీరు చేస్తాను. అయితే మీరు ఈ టమాటాల్లో ఇంతకు మునుపు పండుగ సమస్య ఏమన్నా చూసారా? పండుగ సమస్య ఇంతకు ముందు ఉన్నది సార్, ఇప్పుడు ఉన్నది. ఈ ఆకర్షియాలు వాడినప్పటి నుంచి అయితే లేదు. మేము ఈ ఆకర్షియాలు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అలా చూసి ఒకసారి మేము వాడదామనేసి తెప్పించుకున్నాం. ఆకర్షియాలు మేము బుక్ చేసుకున్న తర్వాత వచ్చేసి దీంట్లోకి వచ్చేసి 10 ml ఫిప్రోనిల్ కలుపుకున్నాం సార్. 10 ml ఫిప్రోనిల్ కలుపుకున్న తర్వాత ఒక స్టిక్కి వాడిన తర్వాత ఒక స్టిక్ వదిలేసి మరో స్టిక్కి ఒక ముద్ద లాగా చేసుకునేసి పేస్ట్ అతికిచ్చారు. ఆ పండుగ వచ్చేసి దాని మీద వాలి చనిపోయేస్తాయి. మళ్ళీ ఇక్కడ మా తోటలో అయితే ఒక్క ఈగ కూడా కనిపించేది కాదు. పండుగ మీ పొలంలో తగ్గిందని ఎలా నిర్ధారించారు? అంటే కనిపిస్తలేదు సార్ మాకు. మేము కాయ పీకినప్పుడు స్టేకింగ్ కటింగ్కి వచ్చే స్టేజ్లో మాకు కనిపిస్తుండే. ఇంతకు ముందు అయితే నీరు గారడం అలా అవుతుండే. ఈ ఆకర్షియాలు పూసినప్పటి నుంచి మాకు ఆ సమస్య లేదు. స్టిక్ మీద మీరు ఇలా పూసిన తర్వాత అది కింద పడిపోవడం కానీ? కింద పడేది కాదు. అది ముద్దలాగా వర్షానికి కూడా అది తడిచినా ఏమి కాదు. వాడడం మీకు సులువైందా? సులువైంది సార్. ఎక్కువ రిస్క్ లేదు. ఆ శ్రమ మిగిలింది, ఆ కూలీల ఖర్చు మిగిలింది. ఇది వాడుకోవడం మంచిదే సార్. స్ప్రేయింగ్ చేసేదానికన్నా ఈ ఆకర్షియాలు పేస్ట్ చేస్తే మంచి రిజల్ట్ అయితే అనిపిస్తుంది. మేము వాడి చూసాము కాబట్టి ఈ రిజల్ట్ నేను చెప్పగలుగుతున్నాను సార్.